Hi guys, here is the review of Bun Butter Jam, Telugu dubbed Tamil romantic comedy movie directed by Raghu Meddat. ఈ బన్ బటర్ జామ్ మూవీ జియో హాట్‌స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఈ బన్ బటర్ జామ్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఈ బన్ బటర్ జామ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నాకు అస్సలు నచ్చలేదు. ఏంటి మామ అసలు ఒక ఫ్రెండ్ లవ్ చేస్తున్నా లవర్ ఒక అమ్మాయిని తన ఇంకో ఫ్రెండ్ లవ్ చేసి ఆ ఫ్రెండ్ని కాదని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, ఇది ఏంటి? ఆ ఎమోషన్ వర్కౌట్ లేదు, ఆ లవ్ సీన్స్ వర్కౌట్ లేదు, ఆ డెప్త్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా రొటీన్గా ఉన్నాయి. అస్సలు నచ్చలేదు. బేసిక్గా మూవీ ప్లాట్ ఏంటంటే చంద్రు అలియాస్ చంద్రమోహన్ మెయిన్ హీరో తన చిన్నప్పటి నుండి కూడా అమ్మ చాటు బిడ్డగా ఎదుగుతాడు. అమ్మ ఏం చెప్తే అదే వింటూ ఉంటాడు, అమ్మాయిలకి దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నందినిని చూసి ప్రేమిస్తాడు. నందిని కూడా హీరోని చంద్రుని ప్రేమిస్తుంది. కట్ చేస్తే హీరో వాళ్ళ ఇంటి పక్కనే మధు అనే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇంటికి రెంట్ తీసుకుని జాయిన్ అవుతుంది అనమాట. ఎలాగైనా సరే హీరో వాళ్ళ అమ్మ ఆ పక్కన ఇంట్లో ఉన్నటువంటి మధు అనే అమ్మాయికి హీరోని ఏ విధంగా సెట్ చేయాలని చెప్పింది హీరో వాళ్ళ అమ్మ ట్రై చేస్తుంటది. అదేవిధంగా మధు వాళ్ళ అమ్మ కూడా హీరోని తన కూతురికి సెట్ చేయాలని చెప్పిందే ట్రై చేస్తూ ఉంటది. ఈ మొత్తం గందరగోళంలో ఎవరిని ప్రేమించారు, తన ప్రాణ స్నేహితుడు ఉంటాడు హీరోకి శ్రీనివాస్, తన పరిస్థితి ఏంది, మధ్యలో వచ్చినటువంటి ట్విస్ట్లు ఏంటి అనేది తెలియాలంటే ఈ బన్ బటర్ జామ్ మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీ గురించి డీప్గా మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి యూత్ ఎంటర్టైన్మెంట్స్ కామెడీ ఎంటర్టైనర్స్ అయితే చాలా వచ్చాయి. అవిట్లో చూసిన ఫీలింగే కలుగుతుంది. ఎక్కడా కూడా కొత్తదనం మీద ఉండదు. 1-2 ట్విస్ట్లు ఉన్నా కూడా అవి రొటీన్గానే సాగుతాయి అనమాట. ముందుగానే ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. ఇందులో మరీ నాకు పరమ చెత్త అనిపించింది. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయిని తిరిగి ఫ్రెండ్ని ప్రేమిస్తుంది. అలాంటప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ లవర్ని లవ్ చేయాలి, తనని లవ్ చేస్తుందని చెప్పిందే వీడు మాట్లాడకుండా పోవటం ఏంటి మామ ఇది? మరి అసలు ఏం మెసేజ్ ఇద్దామని ఆ మెసేజ్ అయితే మరి పరమ దరిద్రంగా అయితే ఉంది. సిచ్యువేషన్కి తగినట్టుగా ఆ సిచ్యువేషనల్ కామెడీ 1-2 కామెడీ సీన్స్ అయితే అలరిస్తాయి అనమాట. మూవీలో ఫ్రెండ్షిప్ గురించి కూడా ఒక ట్రాక్ అయితే పెట్టారు. అది కూడా పరమ రొటీన్గా అసలు అదే దరిద్రం అని చెప్పొచ్చు మూవీకి. దాంతోపాటుగా ఫస్ట్ నుండి మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు లాస్ట్ వరకు కూడా పరమ రొటీన్గా అయితే సాగుతుంది. ఎక్కడా కూడా హైలైట్ సీన్స్ ఉండవు. హీరో చంద్రు నందిని లవ్ ట్రాక్ కూడా సోగా ఉంటుంది, పరమ రొటీన్గా. ఏదో మెసేజ్ ఇద్దాం అనుకున్నారో మూవీలో, కానీ ఎటువంటి మెసేజ్ అయితే లేదనమాట. దాంతోపాటుగా ఏదో పాత సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. 2025 ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వస్తున్నటువంటి మూవీస్ కాకుండా ఏదో ఓల్డ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ డబ్బింగ్ కూడా ఆ విధంగానే ఉంటుంది. సాంగ్స్ అయితే మరీ దరిద్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. మీరు ఆల్రెడీ ఈ బన్ బటర్ జామ్ మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి చూసే ఓపిక ఉంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.